లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి ఉష్ణం అనేటటువంటి పాఠ్యాంశంలో విశిష్టోష్ణం యొక్క అనువర్తనాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. విశిష్టోష్ణము అంటే ఏంటో అంతకుముందు పాఠ్యాంశాలలో అంతకుముందు వీడియోల్లో చెప్పడం జరిగింది. ఆ వీడియోలు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, ఈ వీడియో చివరిలో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్కి అందడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్. విశిష్టోష్ణము యొక్క అనువర్తనాలు. విశిష్టోష్ణము అంటే ఏంటో అంతకుముందు క్లాసెస్లో మనం నేర్చుకోవడం జరిగింది. విశిష్టోష్ణము అంటే ఒక పదార్థం యొక్క ఉష్ణాన్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి, ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణమైతే కావాలో ఆ ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణము అంటారు అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. దానికి కొన్ని కృత్యాల ద్వారా కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ వీడియోని మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు ఈ అనువర్తనాలు, విశిష్టోష్ణము అనే దానికి మన నిత్య జీవితంలో ఈ విశిష్టోష్ణము అనే దాని వల్ల ఉపయోగాలేంటి, ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. మొదటిగా విశిష్టోష్ణం యొక్క అనువర్తనాల్లో మొదటిది చాలా ముఖ్యమైనది ఏంటంటే, భూమధ్య రేఖ వద్ద సముద్ర జలాలు పరిసర ప్రాంతాల్లో పరిసర సముద్ర జలాల యొక్క ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తాయి. పరిసర జలాల యొక్క ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. దీని అర్థం ఏంటంటే, మనకి 7 సముద్రాలు ఉన్నాయి, మహాసముద్రాలు. వాటిల్లో 2 మహాసముద్రాలు ఏవైతే ధృవాల దగ్గర ఉంటాయో, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఉంటాయో, అవి మాత్రమే మంచుతో కప్పబడి ఉంటాయి. మిగతా సముద్రాలన్నీ కూడా జల రూపంలోనే ఉంటాయి, లిక్విడ్ రూపంలోనే ఉంటాయి. కారణం ఏంటంటే నీటి యొక్క అధిక విశిష్టోష్ణము వల్ల. ఈ నీటి యొక్క అధిక విశిష్టోష్ణం వల్ల ఎలా కారణమవుతాయి అంటే, ఎప్పుడైతే సముద్రాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి సముద్రాలలో ఉన్నటువంటి నీరు భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ వేడి ఉంటుంది. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అధిక వేడిని సముద్ర జలాలు, భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి సముద్ర జలాలు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అధిక వేడిని గ్రహించి ఆ వేడిని పక్కలే ఉన్నటువంటి పరిసర సముద్ర జలాలకు సరఫరా చేయడం వల్ల పరిసర సముద్ర జలాలన్నీ, మిగతా 5 సముద్ర జలాలన్నీ కూడా వెచ్చగా ఉంటున్నాయి. వాటి యొక్క ఉష్ణోగ్రతలు సమతుల్యం చేయబడుతున్నాయి. కాబట్టి 7 సముద్రాల్లో 5 సముద్రాలన్నీ కూడా లిక్విడ్ స్టేట్లో ఉండడానికి కారణము నీటి యొక్క అధిక విశిష్టోష్ణము. ఈ విధంగా ఉష్ణ సరఫరా జరగడం వల్ల ఇది కూడా విశిష్టోష్ణము, నీటి యొక్క విశిష్టోష్ణం వల్ల ఇది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సముద్రాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఏవైతే భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి సముద్ర జలాలు ఎక్కువ వేడిని గ్రహించి మిగతా సముద్ర జలాలన్నింటికీ కూడా ఆ ఉష్ణాన్ని సరఫరా చేయడం వల్ల ఉష్ణోగ్రతల్లో సమతుల్యం అనేది ఏర్పడుతుంది. ఇది మొదటి ఉపయోగంగా మనం చెప్పవచ్చు నీటి యొక్క విశిష్టోష్ణం వల్ల. రెండవది గమనించినట్లయితే, ఫ్రిడ్జ్లో అనేక రకాలైనటువంటి కూరగాయలు, పళ్ళు పెట్టినప్పుడు అన్నిటికన్నా కూడా పుచ్చకాయ ఎక్కువగా చల్లగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసినటువంటి పుచ్చకాయలు మిగతా అన్నింటికంటే ఎక్కువ చల్లగా ఉండడాన్ని గ్రహించవచ్చు. దీనికి కారణం ఏంటంటే, నీటికి అధిక విశిష్టోష్ణం ఉండడం వల్ల, పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉండడం వల్ల అది మిగతా ఫ్రూట్స్ కన్నా కూడా, మిగతా పళ్ళ కన్నా ఎక్కువ చల్లగా ఉండడాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ఇక్కడ కూడా నీటి యొక్క విశిష్టోష్ణం కారణంగానే ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పదార్థాలు, సమోసా కానీ, బజ్జీ కానీ, ఇలాంటి పదార్థాలను మనం గమనించినట్లయితే, వేడివేడి బజ్జీ కానీ, వేడివేడి సమోసా కానీ తిందామని నోట్లో పెట్టుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి స్టఫ్ ఏదైతే ఉందో, కూరగాయలతో చేసినటువంటి కూర ఏదైతే ఉందో అది కాలడం జరుగుతుంది మన
నాలుకకు కాలడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇది మనం అనుభవించే ఉంటాం. దీనికి కారణం ఏంటంటే పైన చల్లారినట్లుగా అనిపిస్తున్నా కూడా లోపల ఉన్నటువంటి కూర కాలడానికి కారణం ఏంటి అంటే ఈ బజ్జీ కానీ సమోసా కానీ పైన ఉన్నటువంటి పిండి యొక్క ఉష్ణోగ్రత విశిష్టోష్ణము లోపల ఉండేటటువంటి ఆనియన్స్, ఉల్లిపాయలు, ఈ బంగాళదుంపలు వీటి యొక్క విశిష్టోష్ణం కన్నా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పైన ఉన్నటువంటి పిండి తొందరగా ఆరిపోతుంది. మరియు లోపల ఉన్నటువంటి స్టఫ్ అనేది దాని యొక్క విశిష్టోష్ణం వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ సమోసాలో ఉన్నటువంటి పైన ఆరిపోయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఉల్లిపాయ యొక్క విశిష్టోష్ణం మరియు పైన ఉండే పిండి యొక్క విశిష్టోష్ణం రెండూ కూడా వేరువేరుగా ఉండడం వల్ల ఆ విధంగా లోపలిది కాలడం జరుగుతుంది. ఇక్కడ కూడా పదార్థాలు, వివిధ రకాల పదార్థాల యొక్క విశిష్టోష్ణాలు వివిధ రకాలుగా ఉంటాయి అనేటటువంటి విషయం ఈ ఉదాహరణ ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా రేడియేటర్లు మరియు యంత్ర పరికరాల్లో నీటిని కూలెంట్గా వాడతారు. కూలెంట్ అంటే ఏంటంటే చల్లబరిచేది అని అర్థం. కూలెంట్ ఎప్పుడైతే యంత్ర పదార్థాలను వాడటం ప్రారంభించామో కార్లలో కానీ బస్సుల్లో కానీ రేడియేటర్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ముందు వైపు ఉంటాయి. రేడియేటర్స్లో వాటర్ పోస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వేడి వాటర్ని బయటకు తీసేసి చల్లని వాటర్ పోస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. ఇది ఎందుకు అంటే ఆ కారు, ఆ బస్సులో ఉన్నటువంటి మోటార్ ఏదైతే ఉందో అది హీట్ వల్ల బాగా వేడెక్కడం వల్ల పాడైపోకుండా ఉండడం కోసం ఆ నీటిని ఆ ఇంజన్ చుట్టూ సర్కిల్ పైపుల రూపంలో తిప్పుతూ ఉంటారు. అప్పుడు నీరు ఏం చేస్తుందంటే ఆ యంత్ర పరికరాల నుండి వచ్చినటువంటి ఉష్ణాన్ని గ్రహించి అవి వేడెక్కుతాయి. యంత్ర పరికరాలు పాడైపోకుండా ఉంటాయి. కాబట్టి రేడియేటర్లలో నీటి యొక్క అధిక విశిష్టోష్ణం వల్ల నీరు ఆ ఉష్ణాన్ని గ్రహించి యంత్ర పరికరాలు పాడైపోకుండా చేస్తుంది. కాబట్టి నీటిని కూలెంట్గా వాడతారు. దీనికి కారణం నీటి యొక్క అధిక విశిష్టోష్ణము అని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం క్లాస్లో ఇంకా ఈ అనువర్తనాలే కాకుండా ఇంకా విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలు మన నిత్య జీవితంలో చాలా చూడటానికి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు క్లాస్లో మనము విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలు, మన నిత్య జీవితంలో విశిష్టోష్ణం అనేది ఎక్కడెక్కడ కనిపిస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ మీకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా మొదటిగా అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.